అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుతాను జాగ్రత్తగా. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుండి. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు గాని మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకునుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నాను, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బిలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడన ఇందును, వారు నా ప్రజల ఇందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రిన ఇందును, మీరు నాకు కుమారులను కుమార్తెలను ఇందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందము. ప్రభు ఈ వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు నాయన. మరి ఒకసారి ప్రభువా, నీ కృపా సింహాసనం దగ్గర మేము సమీపిస్తున్నాం తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. నీ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోనండి. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క కృప ద్వారా మరి యొక్క పునరుద్ధాన దినమందు ఆయన యొక్క సన్నిధిలో చేరి మరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించే ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి మనం దేవునికి వందనస్తులమై ఉండాలి. హల్లెలూయా. ఈ సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు మరి కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. ఈ కొరింథీలు జనరల్గా మరి వారు మిక్స్డ్ మల్టిట్యూడ్ అనమాట. కొరింథు అనేది ఒక మహానగరం, అది అన్ని రకాల ప్రజలు అక్కడ ఉంటారు. తర్వాత ఎక్కువగా కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్యజనులు, అంటే యూదుల్లో నుండి ఇశ్రాయేల్లో నుండి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళకి ప్రవక్తల గురించి కానీ లేకపోతే అంతకు ముందున్న కొన్ని వాక్యపు నియమాలు వాళ్ళకి తెలియదు. కానీ సువార్తను అంగీకరించారు, యేసుక్రీస్తులోనికి వాళ్ళు వచ్చారు, ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. అయితే ఒక మనిషి రాగానే ఆ వ్యక్తి మీద మనం భారాన్ని మోపలేము. అందునిమిత్తం అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారంటే, అన్ని జనులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మీద మీరు భారాలు మోపకండి. విగ్రహాలు అర్పించటాన్ని, విగ్రహాలు అర్పించే విషయం, విగ్రహాలు అర్పించొద్దు. 2, జారత్వం చేయొద్దు, రక్తంతో తినకూడదు. ఆ కొన్ని విషయాలు తప్ప వాళ్ళ మీద ఎక్కువ బరువులు మోపొద్దు అని అన్నాడు. అంటే దాని అర్థం ఇంకెప్పటికలా ఉండిపోమని కాదు. ప్రారంభంలో వాళ్ళకి ఇవ్వబడినటువంటి మినహాయింపు కూడా కాదు. వాళ్ళు అప్పుడే ప్రారంభిస్తున్నారు కాబట్టి ఒకేసారి ఒక మనిషి 100% పరిపూర్ణత రాడు కాబట్టి అలాగే కొనసాగిస్తున్నారు. అయితే ప్రతి మనిషి యొక్క జీవితంలో ఖచ్చితంగా ఒక దశ, అందరూ ఒకే దశలో వెళ్ళరు. ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అయితే వాళ్ళు అలా సాగుతూ ఉన్నప్పుడు చివరికి ఎలా చేస్తున్నారంటే, మళ్ళీ ఆ ప్రారంభంలో ఏ మినహాయింపులు అయితే ఇచ్చారో ఇంకా దాన్ని ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్ళిపోతున్నారు. అదే పనిగా ఉన్నారు. మీకు సరదాగా నేను చెప్పాలంటే, మంచినీళ్ళు అవుతున్నాయి అని ఏదన్నా ఇక్కడ కుండబెట్టితే ఏం చేస్తున్నారంటే, ఇక వచ్చిన కాడి నుంచి పిల్లలు పెద్దలు, ఇప్పుడు పిల్లలకి ఫుడ్ తీసుకురమ్మంటే కరెక్ట్గా ఆకలి 10ంటికి అయిపోద్ది మన పిల్లలకి.
వాళ్ళు క్యారేజీలు తీసుకుని పిల్లలతో పాటు పెద్దోళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. అంటే ఒక మినహాయింపు ఇచ్చామంటే దాని అర్థం ఏంటంటే ఆ మినహాయింపును వాడుకోమని కాదు, నువ్వు నేరస్తుడు కాకుండా ఉండటానికి అత్యవసరమైన పరిస్థితుల్లో. అందుకే బస్సు మీద రాస్తారు అత్యవసరమైన పరిస్థితుల్లోనే అద్దాలు పగలగొట్టమని. అంటే దాని అర్థం ఒక బస్సు స్పీడ్గా ఎదురుగా వచ్చేస్తుందని భయం వేసి అద్దం పగలగొట్టామనుకో. అంటే ఏంటంటే సందు ఇవ్వటం చాలు జనాలకి, దాన్ని వాటర్ మొదలు పెట్టేస్తారు. కాబట్టి ఇప్పుడు కొరింథీ సంఘం పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఇవన్నీ చెప్పేటప్పుడు పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే, మీ ఎడల మా హృదయం విశాలంగా ఉంది. అంటే మీ గురించి నేను విశాలంగా ఆలోచిస్తున్నాను, సంకుచితంగా నేను ఆలోచించట్లేదు. అలాగే మీరును సంకుచితంగా ఆలోచించొద్దు. ఈరోజు క్రైస్తవుని యొక్క హృదయం ఎలా ఉండాలంటే సంకుచితంగా ఉండకూడదు, స్వార్థంగా ఉండకూడదు. ఈరోజు ఒక వ్యక్తి విశాల దృక్పథంతో ఆలోచన చేయాలి, నీ యొక్క మేలు గురించి ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఇతరుల యొక్క మేలు గురించి కూడా నువ్వు ఆలోచన చెయ్యాలి. ఖచ్చితంగా క్రైస్తవుడు అతను మేలు పొందుతున్నాడంటే అతని ద్వారా ఇంకా అనేకులు మేలు పొందేటట్టుగా ఉండాలి. అంతేగాని అనేకులకు నష్టాన్ని కలిగించి అతడు లాభాన్ని పొందే వ్యక్తిగా అతడు ఉండకూడదు. నేను ఒక డాక్టర్ గారి దగ్గర నేను చూశాను, ఆ పైన రాసి ఉంటుంది అనమాట, దేవుడా రోగులు నా దగ్గరికి వస్తేనే నాకు బ్రతుకు తెరువు ఉంటుంది, రోగులు నా దగ్గరికి వస్తా ఉంటేనే నాకు బ్రతుకు తెరువు. కానీ అట్టని చెప్పి నేను జనాలందరినీ రోగులు చేయమని కోరట్లేదు, కానీ ఏ రోగైనా నా దగ్గరికి వస్తే ఆడికి ఆరోగ్యాన్ని ఇచ్చి పంపించే సహాయం నాకు చేయమని అంటున్నాడు ఆయన. అట్లా కాబట్టి ఇప్పుడు హాస్పిటల్కి అభివృద్ధి చెందడానికి పాస్టర్లు వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఏమని చేయాలి? డాక్టర్ గారికి రోజు రోగులు రావాలని చేయకూడదు, వచ్చిన రోగి స్వస్థత అందాలని చేయాలి. అది అయిపోయిన తర్వాత డాక్టర్ గారికి చెప్పాలి, ఇంట్లో కూరగాయలు కూడా పండించుకోండి, అవి కూడా చేసుకుంటా ఉంటే రోగులు రానప్పుడు మీరు పండించుకున్న కూరగాయలు తినొచ్చని. అంతేగాని ప్రభువా ఇబ్బడి ముబ్బడిగా రోగుల్ని ఇక్కడికి రప్పించదు ఆయన అని డాక్టర్ గారి దగ్గర పాస్టర్ల ప్రార్థన చేయకూడదు. కాబట్టి ఆ విశాలమైన హృదయం కలిగి ఉండాలి మనం. పౌలు గారు అదే చెప్తున్నాడు, మీ ఎడల మా హృదయం ఎలా ఉంది? విశాలంగా ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితంగా లేదు. కొన్నిసార్లు ఎంతో గొప్ప వ్యక్తులు కూడా, వివరణ అక్కర్లేదు కానీ మన పెద్దవాళ్ళు అన్న మాట అంటారు, మంచోడు బుద్ధి మాసం దగ్గర బయటపడద్దని. మంచోడు బుద్ధి, ఇప్పుడు ఇద్దరు స్నేహితులు అన్నారనుకోండి, ఒక్క కోడి కోసామనుకోండి, ఆ గుండెకే కాడ ఇద్దరితో అనుకుంటారండి. ఏంటంటే వాడికే కావాలి, అది అయిపోయింది. నువ్వు ఎంత భక్తుడైనా ఎంత పరిశుద్ధుడు అయినా అయిపోతుంది. ఇక్కడ ఖచ్చితంగా కలిగి ఉండాలి. సరే, ఇక్కడ పౌలు గారు చెప్తుంది ఏంటంటే, మీరు అవిశ్వాసులతో తోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. కాబట్టి ప్రారంభంలో కొన్ని వారికి మినహాయింపులు ఇవ్వబడినప్పటికీ క్రైస్తవ జీవితంలో మనం ఎదుగుతున్న కొలది మనం అన్ని విషయాల్లో కూడా కంప్లీట్గా వాక్యం యొక్క సారూప్యంలోనికి రావటం మనం మొదలు పెట్టాలి. ఒకవేళ వాక్యం యొక్క సారూప్యంలోనికి నువ్వు రాలేకపోతున్నావంటే, ఏ విషయంలో నువ్వు వాక్యం యొక్క సారూప్యంలోనికి నువ్వు రాలేకపోతున్నావో అదే సమయాన్ని వాడు ఉపయోగించుకోగలడు. ఇంగ్లీష్లో ఒక కథ ఉండేది. ఆ కథ ఏంటంటే, నేను మర్చిపోయినా, అచ్చిలేదా అంటారు అతని పేరు. అంటే యూదుల గ్రీకుల యొక్క స్టోరీ అన్నమాట. అక్కడ ఏంటంటే ఒక పిల్లోడు పుడతాడంట, వాడిని శత్రువులు చంపేస్తారని ఎవరు చెప్పబట్టి వాళ్ళ తల్లి ఒక దేవతకి మొక్కుకుంటుంది. అప్పుడు ఆ దేవత అంటాడు, ఆ పిల్లోడిని ఏదో ఒక బంగారపు ద్రావంలో ఆయన ముంచితే వాడి శరీరం అంతా గట్టిగా అయిపోద్ది, ఆయన ఎవరు ఏమీ చేయలేరు అంటారు. ఇప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది, మరి వాడిని ముంచాలంటే మొత్తం వదిలేయలేదు కదా, అందుకని ఏం చేస్తుందంటే వాడు కాలు దాన్ని ఎవరు చీలమండలం దగ్గర పట్టుకుని వాడిని లోపలికి ముంచుద్ది. ముంచినప్పుడు మొత్తం మునుగుతాడు, పైకి వస్తాడు. కానీ తల్లి పట్టుకున్న ఏరియా ఏముంది, అది మునగదు కాబట్టి శరీరం అంతా బలమైంది, కానీ ఆ భాగం మాత్రం మామూలుగానే ఉంటుంది. కాబట్టి వాడు పెరిగి పెద్ద అవుతాడు, ఆ పార్టీని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు. కానీ కొంతకాలానికి శత్రువులకు తెలుస్తుంది,
వీడి శరీరం అంతా బలంగా ఉంది కానీ అక్కడ బలహీనత ఉందని చెప్పి. అంటే వీడు ఎంత బలవంతుడైనా శత్రువు ఎప్పుడు నీ బలాన్ని చూడ్డు, నీ బలహీనతనే చూస్తాడు ఎవడైనా సరే. దావీదు గొలియాతుని ఎక్కడ కొట్టాడు? నెత్తి మీద కొట్టల. గొలియాతుని ఛాతి మీద కొట్టల. ఎందుకంటే గొలియాతు ఎదుట కేడెం పట్టుకుని ఒక మనిషి నిలబడుతున్నాడు. ఆయన నెత్తి మీద ఉన్న శిరస్త్రాణం చాలా బలమైంది. ఆయన శరీరంలో ఎక్కడ ఖాళీగా ఉందంటే నొసటి మీద ఖాళీగా ఉంది కాబట్టి దావీదు నొసటి మీద కొట్టాడు. ఎప్పుడైతే ఆ బలహీనత ఉందో మిగిలిన బలమంతా సున్నానే. అదే బ్రహ్మం గారు చెప్పాడు, ఒక చైన్ యొక్క, ఒక గొలుసు యొక్క బలం దేని మీద ఆధారపడిందంటే ఆ గొలుసులో బలహీనమైన గొలుసు యొక్క బలమే గొలుసంతటి బలం. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు గొలుసు రౌండ్లు పెట్టి ఉంటాయి కదండి. ఇప్పుడు అందులో ఒక భాగం 100 కేజీలు మోయగలదు అనుకోండి, ఇంకో భాగం 200 కేజీలు మోయగలదు, ఇంకొక భాగం 300 కేజీలు మోయగలదు. కానీ ఇంకొక లింక్ వచ్చి అది 5 కేజీలే మోయగలదు అనుకోండి. ఇప్పుడు మీరు దాంతో ఎంత బరువును ఆపగలరంటే 5 కేజీలు ఆపగలరు. మిగిలిన 100 కేజీలు ఆపగలిగిన లింకు నిష్ప్రయోజనం అవుతుంది దీనివల్ల. ఇంకొక లింక్ 200 కేజీలు ఆపగలదు, అయినా దాని పక్కనున్న లింక్ 5 కేజీలే మోయగలదు కాబట్టి దానివల్ల ప్రయోజనం లేదు. యేసుప్రభు అదే చెప్పాడు, మీరు మీ పితరుల పారంపర్యాచారములను బట్టి దేవుని వాక్యమును నిరర్ధకం చేస్తున్నారు. నిరర్ధకం అంటే పని చేయకుండా చేస్తున్నారు. ఇప్పుడు మీరు దగ్గు తగ్గటానికి సిరప్ తెచ్చుకున్నారు, డాక్టర్ గారు 5 ml సిరప్ వేయమంటాడు. మీరు 5 ml సిరప్ వేసి 500 ml థమ్సప్ తాగారు. ఏమైంది? అది గాల్లో కలిపేస్తున్నారు మీరు దాన్ని. మీరు వెలిగించి నీళ్లు పోస్తే ఏమవుద్ది? మంట మీద. దేవుని వాక్యం శక్తి లేదా? ఉంది, కానీ అది ఏమవుతుంది? ప్రయోజనం లేదు. ఎందుకు ప్రయోజనం లేదంటే దాని మీద వీళ్ళు ఏం పోస్తున్నారంటే సాంప్రదాయాలు పోస్తున్నారు. వారు దాని మీద ఏం చేస్తున్నారంటే ఆచారాలని పోస్తున్నారు, దాని మీద శరీర క్రియలకు చోటిస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? అదంతా వృధా, వ్యర్థమైపోతుంది. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఈరోజు సంఘంలో రక్షించబడిన ప్రతి వ్యక్తి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కేవలం రక్షణ అనేది చర్చిలో ఆరాధించేది మాత్రమే కాదు. ఖచ్చితంగా నీ జీవితం మొత్తానికి వాక్యానికి సంబంధించింది. అయితే అన్ని విషయాలు మేము మాట్లాడటానికి కుదరదు. అన్ని విషయాలు మేము ప్రతి విషయం నీకు ఇంటికి వచ్చి చెప్పటానికి కుదరదు. నీకు దురదలుగా ఉంది, ఈరోజు వంకాయ వద్దులే బెండకాయ వండుకో, లేకపోతే టమాటాలు రేట్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చింతపండుతో పెంచుకో అని మేము వచ్చి చెప్పలేము. ఏ పనికి మేము చెప్పలేము. కానీ ఒకటేంటంటే నువ్వు క్రీస్తుకు సమీపంగా వచ్చిన కొలది వాక్యం యొక్క విషయాలు నువ్వు గ్రహిస్తావు. ఆ మార్పు జరగాల్సిందే. జక్కయ్య యేసుప్రభుని కలుసుకున్నాడు. జక్కయ్య యేసుప్రభుని కలవగానే, యేసుప్రభుతో నడవగానే ఆయన పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఆయన చేసే ఉద్యోగ విధానం మారిపోయింది, ఆయన పేదలతో వ్యవహరించే విధానం మారిపోయింది, ఆరాధించే విధానం మారిపోయింది. అన్ని విషయాల్లో ఒక మార్పు అనేది వస్తేనే ప్రజలు యేసుక్రీస్తు దగ్గరికి రాగలరు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడదు. ఈరోజు క్రైస్తవ్యంలో ఎప్పుడు ఉండే పెద్ద సమస్యలు ఏంటంటే భక్తిలో నడిచే వాళ్ళకి 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి పుట్టుక. అసలు ఎక్కడైనా మానవుని జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన 3 కార్యాలు. ఒకటి పుట్టుక, 2 పెళ్ళి, 3 సావు. ఈ 3 అవగానే ఈ 3 ఖచ్చితంగా నీ ఒక్కడికి సంబంధించింది కాదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి గళ్ళ షర్ట్ కొనుక్కుంటావో వైట్ షర్ట్ కొనుక్కుంటావు, అది నీ ఇష్టం. అది నీ కుటుంబం మీద ప్రభావాన్ని చూపుతూ దాని గురించి అసలు ఎవరు పట్టించుకోరు. కానీ పుట్టుక అనేది, ఇప్పుడు సహోదర సాక్ష్యం చెప్పింది, వాళ్ళ అక్కకమ్మ డెలివరీ అయింది, వాళ్ళ అక్కగారికి. ఇప్పుడు వాళ్ళ అక్క కూతురికి, ఓకే, ఇప్పుడు వాళ్ళ అక్కగారి కూతురికి డెలివరీ అయింది. ఇప్పుడు వాళ్ళ అక్కగారి కూతురికి డెలివరీ అయితే మరి ఇప్పుడు చిన్నమ్మ కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా అనేక మంది చుట్టాలు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఎక్కడైనా సరే ఇంట్లో జరిగితే ఊరందరూ వస్తారు, మంత్రస్థానాలు, పెద్దోళ్ళు. హాస్పిటల్కి వెళ్తే ఒక 20 మంది వెళ్ళాల్సి వస్తుంది. పెళ్ళి అంటే అనేక మంది రావాల్సి వస్తుంది. చావు అంటే అనేక మంది వచ్చి రకరకాల పనులు చేయాల్సి వస్తుంది. నా ఇష్టం అంటే కుదరదు.
ఓకే. కానీ ఇదే సమయంలో మనకు తెలియకుండానే అనేక రకాల సాంప్రదాయాలు వచ్చేసినాయి. సరే, లోకంలో ఉన్న సాంప్రదాయాలన్నిటిని మనం మార్చలేం. కానీ ఒక విశ్వాసి ఎప్పుడు కూడా అవిశ్వాసితో విజ్జోడుగా ఉండకూడదు. అంటే దేవుడు మనల్ని ఏం చేశాడు? లోకం యొక్క కాడి నుండి మనల్ని విడిపించాడు. దాస్యం అనే కాడి నుండి దేవుడు మనల్ని విడిపించాడు. ఇప్పుడు మరలా మనం ఎక్కడికి వెళ్ళకూడదు? దాస్యం అనే కాడిలోనికి మనం వెళ్ళకూడదు. అంటే నువ్వు ఇల్లు కట్టేటప్పుడైనా కానివ్వండి, పెళ్లి చేసుకునేటప్పుడైనా కానివ్వండి, మీరు ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులకి, మీ బంధువులందరికీ ఒక విషయం తెలియపరచాలి. ఏంటంటే, మీరు మీ పనులు మీ ఇష్ట ప్రకారంగా ఎలా చేసుకుంటున్నారో నా పని నేను వాక్యానుసారంగా చేసుకుంటాను. దీని విషయంలో ఎవరికి జోక్యం చేసుకోవద్దు అనే సంగతిని మీరు తెలియపరచండి. ఇప్పుడు కొన్ని పెళ్ళిళ్ళు రాత్రి 2 జరుగుతాయి. నాకు కుదరదు, 10 పెట్టండి అండి మీరు అనండి, వెళ్ళాలని పెట్టరుగా. ఇది ముహూర్తం అమ్మ, వస్తే రా, లేకపోతే లేదంటారు. మరి ఇది దేవుని వాక్యం. సరే, అది నమ్మట్లేదు, వాళ్ళు నమ్మట్లేదు. కాబట్టి నేను ఎప్పుడు కొంతమంది అయితే అసలు పెళ్ళిళ్ళకి వెళ్ళమాకండి అంటారు. నేను అట్లా చెప్పను. ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు మానవ రీతిగా, బంధువుగా, స్నేహితులుగా నువ్వు ఎంతవరకు చేయగలగాలో, వాక్యానికి వ్యతిరేకత రానంత వరకే నువ్వు చెయ్యి. నువ్వు చేయాల్సిన సహాయం నువ్వు చెయ్యి. వాళ్ళని కూడా వచ్చి అదే సహాయంగా తీసుకోండి. అంతకు మించి మనం గాన లోకానుసారంగా వెళితే ఏం జరుగుతుంది అనే సంగతిని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు వివాహాల వయసు వచ్చేస్తున్నాయి మన సంఘాల్లో కూడా చాలామందికి. కాబట్టి అనేక రకాల ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి. చూడండి, మొట్టమొదటిగా మీరు మీ పిల్లలకి వివాహం చేయాలన్నప్పుడు మొదటిగా ప్రార్థన చేయండి. తర్వాత దేవుని సేవకునికి చెప్పండి. అంటే నాకు చెప్తే నేను సంబంధాలు తెస్తానని కాదు, నాకు చెప్తే నేను మీకు సంబంధాలు తెస్తానని కాదు. కాకపోతే నాకు కూడా చెప్తే సంఘం అందరు కలిసి ప్రార్థన చేస్తాం. తర్వాత మీరు వెతకండి. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు. ఎందుకు అబ్రహాం తన స్వజనుల దగ్గరికి పంపించాడు? ఆయన ఉన్న ప్రాంతంలో చేయొచ్చు కదా సంబంధం. అంటే ఆయనకంటే ధనవంతులే ఉన్నారు ఆయన చుట్టూ, కానీ వాళ్ళ పద్ధతులు వాక్యానుసారమైనవి కావు. ఇప్పుడు వాక్యానుసారంగాని వ్యక్తిని లోపలికి తీసుకొచ్చి పెడితే ఏం చేస్తుందామా? వాక్యానుసారంగాని పనులు చేస్తుంది. అప్పుడు దేవుని వాక్యానికి ఎప్పుడైతే అన్నిటికంటే ముఖ్యమైనది గుర్తుపెట్టుకోండి, వివాహం అనేది ఐక్యత. వివాహం అనేది ఐక్యత. ఇప్పుడు పెళ్ళి అవగానే ఇప్పుడు భర్త ఆస్తి అంతా భార్యకు వస్తుంది. ఆస్తే కాదు, ఆశీర్వాదం వస్తుంది, శాపాలు వస్తాయి, మిత్రులు వస్తారు, శత్రువులు వస్తారు. మీరు ఆస్తులు ఒకటే చూస్తారు. మీరు కావాల్సినవి వస్తాయి, పోవాల్సినవి పోతాయి అంటే కాదు. అట్లాగే ఒక అమ్మాయిని తెచ్చుకున్నప్పుడు అన్నీ వస్తాయి. అది మంచం వస్తుంది, స్టీల్ బిందు వస్తుంది, బీరువా వస్తుంది, బీరువాలో 2 దెయ్యాలు కూడా వస్తాయి ఒకవేళ ఉంటే. అది నేను బీరువా తీసుకోనండి అంటే బీరువా తీసుకోకపోతే గాల్లో వస్తాయి అవి. కొంతమంది అంటారు నేను ఒక స్టీల్ గ్లాస్ కూడా తీసుకోపోయినా బాధ లేదు, అవి గాల్లోనే వస్తాయి. వాటిని నవ్వటం కాదు, ఇది రియల్. నువ్వు ఏం తీసుకున్నావో అది శాపం అయితే శాపం, ఆశీర్వాదం అయితే ఆశీర్వాదం. అందుకే ప్రతి విశ్వాసి మొదటిగా రక్షించబడిన అనుభవాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ వర్తమానంలో చేసుకోమంటే నేను అన్నట్టు ఈ సంఘం ఇంకో సంఘం అని కాదు. ముందు ఒక వ్యక్తి రక్షించబడిన వాడై ఉండాలి, రక్షణ అనుభవాన్ని కలిగి ఉండాలి. నువ్వు రక్షణ అనుభవం కలిగి లేని వ్యక్తిని నువ్వు వివాహం చేసుకున్నావు అనుకో, ఖచ్చితంగా అక్కడ ఉండే శాపాలన్నీ ఇందుట్లోకి వస్తాయి. ఎందుకంటే ఈరోజు విశ్వాసుల ఇళ్లలో కూడా దురాత్మలు ఎందుకు పనిచేస్తున్నాయి అంటే ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఇప్పుడు సహోదరుడు బ్రహ్మం ఉన్నాడు, చింటూ ఉన్నారు, వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇప్పుడు సరే వేరుగా ఉన్న వాళ్ళ అమ్మగారు వాళ్ళతో కలిసి ఉంటున్నారు. ఇప్పుడు లేదు, వాళ్ళ అమ్మగారు వేరుగా ఉందనుకోండి. ఇప్పుడు చింటూ వాళ్ళ రిలేషన్లు అంటే వాళ్ళ అత్తగారు రేపోళ్ళు ఎవరైనా బ్రహ్మకు పడపోవచ్చు, లేకపోతే బ్రహ్మం గారి బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా చింటూకు పడకపోవచ్చు. కానీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు చింటూ యొక్క బంధుత్వాన్ని బట్టి వచ్చే వ్యక్తిని ఆపే శక్తి బ్రహ్మంకు ఉండదు. ఉంటుందా? లేదు. బ్రహ్మం బంధుత్వాల నుంచి ఒక వ్యక్తి చింటూకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి చింటూ కూర్చున్నప్పుడు మాత్రం ఆ వ్యక్తిని ఆపే అధికారం ఆయనకి
లేదు. నేను కేవలం బంధుత్వాల్లో చెప్పి ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా భార్య తరపు వచ్చే ప్రతి వ్యక్తిని ఆపే అధికారం భర్తకు ఉండదు, భర్త తరపు వచ్చే ప్రతి వ్యక్తిని ఆపే అధికారం భార్యకు ఉండదు. అంటే వివాహం తర్వాత ఏమవుతుంది? ఈ దురాత్మల సంఘంలో కుటుంబాలు ఎలా పనిచేస్తున్నాయి అంటే మ్యారేజ్ ద్వారా కూడా పనిచేస్తాయి. నువ్వు అక్కడవే భక్తిగా ఉంటే కుదరదు. అక్కడ ఖచ్చితంగా బంధుత్వాన్ని బట్టి పనిచేసే ఉంటాయి, రక్త సంబంధాన్ని బట్టి పనిచేసే ఉంటాయి. కొన్ని ఇప్పుడు ఇవన్నీ పుట్టుక ద్వారా వచ్చేదాన్ని మనం ఏం చేయలేము, కానీ తెచ్చుకునేదైనా సరిగ్గా తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని అయితే మనం ఏమీ చేయలేము. కానీ మరి భర్తనో భార్యను తీసుకుని వచ్చేటప్పుడు ఇంకొక సంబంధాన్ని కలుపుకునేటప్పుడు మనం ఖచ్చితంగా రక్షణ అద్దం గుండానే మనం వెళ్ళాలి. ఎప్పుడైతే ఒక విశ్వాస అవిశ్వాసం వివాహం చేసుకుంటారో, ఇప్పుడు చాలామంది చెప్తున్నారు, ఇప్పుడు మన ఈ పాప పేరేం పేరు మేరీ పరిస్థితి అట్లాగే అయిపోయింది. ఇప్పుడు చెప్పాం అండ్ బంధువులండి వాళ్ళు అంటే రక్త సంబంధికులకి ఇచ్చుకున్నారు, కానీ వాళ్ళకు మార్పు లేదు. వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కాదు, ఆచారాలన్నీ చేస్తున్నారు. అదేమనంటే మేము ప్రార్థనకు మేము వస్తామంటారు. ఒక విషయం చెప్తానేనండి, 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేయమంటారు కదా. 1000 అబద్ధాలు 100 అబద్ధాలు, 1000 అబద్ధాలు ఒక పెళ్లి చేయమంటున్నారు. 1000 కాదు, ఇప్పుడు లక్షలు ఆడేస్తున్నారు జనాలు. అందుట్లో ఏ నిజాలు అబద్ధాలు నాకు తెలియదు, కానీ పెళ్ళయ్యాక ప్రార్థనకి మేము నడుస్తామని అమ్మాయి చెప్పినా అబ్బాయి చెప్పినా నమ్మకండి. అది ఇప్పుడు అమ్మ మా అమ్మాయికి పని రాదు, అప్పుడు అత్తగారంటే నేనే చేస్తానంటాను. అది ఏ అత్త చేయదు, అది ఏ అత్త చేయదు. చేసిన ఎంతకాలం చేస్తుంది? ఓ 10 ఏళ్లకు ఓపిక అయిపోద్దాం. అంతేగాని ఈ కోడలు ముసలిది అయిపోయే వరకు కూడా అత్తగారు అదే ఓపిక కలిగి పని చేయగలుగుద్దా? కానీ పని నేర్చుకోవాల్సింది. ఇప్పుడు కొన్ని విషయాలు నేను అదే చెప్పాను, మినహాయింపు ఉండొచ్చేమో కానీ ఆ మినహాయింపుని ఎంతో కాలం కొనసాగించలేదు. ఆ ఇవ్వబడిన ఆ అవకాశాన్ని కొద్ది కాలమే. ఇప్పుడు ఏమైంది పాపం, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఆ ఇబ్బందుల ఎఫెక్ట్ వీళ్ళు ప్రార్థనకు రావట్లేదు. మన సంఘంలో మరి మొదటగా మంచి వాళ్ళకి తెలిసినంతలో నమ్మకంగా ఉండేవాళ్ళు, ఏ చిన్న విషయం చెప్పినా పాస్టర్ గారిని అడిగే చేసేవాళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళిద్దరూ వెనకబడిపోయారా? ఆ పిల్ల జీవితం చూస్తే ఎన్నో ఇబ్బందులు పడుతుంది. కారణం ఏంటి? రక్షించబడిన తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత, అంటే మేము అట్లా బాప్తిసం తీసుకోకుండా ఉండమంటారంటే ఓకే, అది వేరే ఎఫెక్ట్. నీకు ఖచ్చితంగా నీ రక్షణలోనికి రమ్మనేది ఎందుకంటే దేవుడు నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడని. నువ్వు ఉన్నతమైన స్థితి నువ్వు పొందిన తర్వాత నువ్వు ఖచ్చితంగా మీరు వివాహ విషయాల్లో మీరు ఖచ్చితంగా దేవుణ్ణి వెతికి ప్రార్థించి దేవుణ్ణి కనిపెట్టి సరైన రక్షణ అనుభవం కలిగిన వ్యక్తిని చేసుకోవాలి. ఈ విషయంలో మీరు ఎక్కడ మిస్ అయినా అయితే ఒక చిన్న విషయం, నేను మాత్రం ఇప్పుడు వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, అట్లా నీకనో పెట్టను. కానీ విషయం ఏంటంటే సత్యాన్ని మీకు చెప్పకపోతే ప్రయోజనం లేదు. మీకు ఎన్ని చెప్పినా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి దేవుని సన్నిధికి ఇప్పుడు రాని వ్యక్తి తర్వాత రారు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే. అర్థమైందా? రెండో విషయం, వాక్య విషయంలో మీరు ఎక్కడ మిస్ అయితే ఆ మిస్ అయిన పాయింట్ ఖచ్చితంగా మీ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే కొన్ని విషయాలు నేను చెప్తాను వినండి. The devil twists the principles of God, using them for evil. He knows that God's principles work. They are spiritual laws. సాతానుడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క నియమాలను వక్రంగా చేస్తున్నాడు. ఆ దేవుని నియమాన్ని వాడు మార్చి దాన్ని చెడుగా మారుస్తున్నాడు. ఎందుకంటే సాతానుడికి తెలుసు దేవుని నియమం పనిచేస్తుందని. సాతానుడికి తెలుసు, ఎందుకంటే దేవుడు ఒక నియమాన్ని పెట్టినప్పుడు అది ఆత్మీయమైన నియమం. దానికి ఉదాహరణ గలతీ పత్రిక 6:7 చెప్తుంది, మనుష్యుడా నువ్వు ఏది విత్తుతావో దాన్నే కోస్తావు. దానికంటే ముందు మాట చెప్తున్నాడు, దేవుడు వెక్కిరించబడడు. దేవుడు వెక్కిరించబడడు అని చెప్పి తర్వాత ఏమంటున్నాడంటే నువ్వు ఏది విత్తుతావో
అదే కోస్తాం. కెన్ బి యూజ్డ్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్. దాన్ని మంచికైనా వాడచ్చు, చెడ్డకైనా వాడచ్చు. ఎందుకంటే దేవుని నియమం, ద డెవిల్ వాంట్స్ పీపుల్ టు సో ఇన్ టు ఈవిల్ అండ్ ఇన్ టర్న్ దే విల్ బి హిజ్ ఏజెంట్స్ టు డూ ఈవిల్ ఇన్ దిస్ వరల్డ్. కాబట్టి ఇప్పుడు సాతానుడు ప్రజలతో ఏం చేపిస్తున్నాడు? ముందు చెడ్డ దానిని విత్తేటట్టుగా ప్రేరేపిస్తున్నాడు. వాడు కీడు డైరెక్ట్గా నీ మీద తీసుకురాలేడు, కానీ కీడును విత్తటం మొదలుపెట్టినప్పుడు ఏం చేస్తుంది? నువ్వు ఏది విత్తావో అదే ఒక రోజు నువ్వు కోస్తావు. అలా విత్తటం ద్వారా ఏం జరుగుతుందంటే ఆ కీడు నువ్వు పొందుతున్నావు, ఆ కీడు అనేక మందికి వెళ్తుంది. ఇప్పుడు చూడండి, ఇఫ్ ఇండివిజువల్స్ ఫిల్ దెమ్సెల్స్ విత్ డార్క్నెస్ దే విల్ రిలీజ్ డార్క్నెస్ టు అదర్స్. ఒక వ్యక్తి చీకటి ద్వారా నింపబడితే అతడు ఇతరులకు చీకటినే వెదజల్లుతాడు. దిస్ కుడ్ కమ్ ఇన్ మెనీ ఫార్మ్స్. ఇది అనేక రూపాల్లో రావచ్చు. సచ్ యాజ్ కర్సింగ్ అండ్ స్పీకింగ్ డెత్ ఓవర్ పీపుల్ ఆర్ డూయింగ్ ఈవిల్ యాక్షన్స్ టువర్డ్ దెమ్ లైక్ స్టీలింగ్ ఆర్ అబ్యూజింగ్. ఏదైనా సరే, కొంతమంది సణుగుతూ ఉంటారు, కొంతమంది గొణుగుతూ ఉంటారు, కొంతమంది ఇతరులను ఎప్పుడు కూడా ద్వేషిస్తూ ఉంటారు, ఇతరుల మీద నేరాలు మోపుతూ ఉంటారు, తప్పులు ఎత్తి చూపెడతా ఉంటారు, శపిస్తారు. ఇప్పుడు ఇవన్నీ నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వేమనుకుంటున్నావు నాకు తెలియదు, కానీ సాతానుడు మాత్రం వాడేమనుకుంటున్నాడంటే వెరీ గుడ్ బ్రదర్. ఇప్పుడు నువ్వు 100 మంది తప్పులెత్తే అవకాశం నువ్వు 100 మందిని తప్పులెత్తి చూపిస్తున్నావు. సాతానుడు ఏమంటాడు? వెరీ గుడ్. ఇంకా సో అంటే ఇంకా నాటు 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 అంటాడు. కొన్ని విషయాలు ఇతరులకు నాటడం తేలిగ్గానే ఉంటుంది మనకి. ఇప్పుడు మన ప్రసంగికులు ఎండ్ టైం మెసేజ్లో ప్రసంగం చేసేటప్పుడు ఆ పాస్టర్ గారు బలంగా ప్రసంగించేటప్పుడు కొంతమంది బయట దేశాలు బ్రదర్ ఇంకా ప్రీచ్ చేయండి, ఇంకా ప్రసంగించండి అంటూ ఉంటాడు. అట్లాగే సాతానుడు ఏమంటాడు? ఇంకా విత్తు 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 అంటాడు. ఎందుకంటే కోసేది కూడా నువ్వే కదా. ఇప్పుడు 100 మంది బ్రతుకుల్లో మీరు ఒక్కొక్క మాట విత్తారు, కానీ ఒక్కడవే 100 మొయ్యాలి నువ్వు. ఏంటండి అది? మీరు 100 పెళ్ళిళ్ళకి వెళ్ళి మీరు ఇచ్చిన కానుకలే నా తీరావో నాకు తెలవదు. మీరు 100 మందికి పెట్టిన కానుకలు రాకపోవచ్చు, కానీ 100 మందిని మీరు తిట్టిన 100 తిట్లు ఒక్కటి కూడా మిస్ కాకుండా అవసరమైతే చక్కెర వడ్డీ వేసి మాత్రం వస్తాయి. ఎందుకంటే అది రూల్. నువ్వు ఏది విత్తుతావో దాన్నే కోస్తావు. అందుకే వాడు ఏం చేస్తున్నాడు? నువ్వు విత్తేటట్టు చేస్తున్నాడు. అంటే నువ్వు ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ఆలోచన చేయి. అసలు ముందు నువ్వు ఎవరితో జోడుగా ఉంటున్నావు. ఇఫ్ వన్ హ్యాంగ్స్ అరౌండ్ పీపుల్ హూ డూ ఈవిల్ థింగ్స్, దట్ ఈవిల్ అండ్ డెమనిక్ వే ఆఫ్ లైఫ్ విల్ ఎంటర్ ద పర్సన్ అండ్ దే విల్ దెన్ డూ ఈవిల్ టు అదర్స్. కాబట్టి ఎప్పుడైతే ఆ చెడ్డ పనులు చేసే వ్యక్తుల మధ్య మీరు తిరుగుతూ ఉన్నారో మీరు కూడా కొంతకాలానికి అదే దురాత్మల చేత నింపబడతారు. అంటే స్నేహంగా ఉండేటప్పుడే దురాత్మల చేత మీరు నింపబడితే మరి వివాహం చేసుకున్న తర్వాత అసలు మీరు ఏకంగా వాళ్ళతో ఏమవుతున్నారు? ఐక్యమవుతున్నారు. సహవాసం వేరు, ఏక శరీరంగా మారటం వేరు. ఎప్పుడైతే ఏక శరీరంగా మారారో ఖచ్చితంగా ఏమవుతుందంటే ఆ శాపగ్రస్తమైన జీవితం అందరి మీద చూపిస్తుంది. కాబట్టి వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా మీ పిల్లలకు పెళ్లి చేయాలన్న ఆలోచన రాగానే దానికంటే ముందు దేవుణ్ణి సంప్రదించండి. అబ్రహాము ప్రార్థన చేశాడు. ఎలియాజర్కి అప్పచెప్పినప్పుడు ఎలియాజర్ కూడా ప్రార్థన చేసుకున్నాడు. రక్షించబడిన కుటుంబం నుంచి సొంత మనుషుల నుంచి తీసుకొచ్చిన చిన్న చిన్న ఇబ్బందులు ఉంటానే ఉంటున్నాయి. మీరు అనొచ్చు ప్రార్థనలో చేస్తే సమస్యలు ఉండవంటే, ప్రార్థనలో చేస్తే రక్షించబడిన వాళ్ళైతే, మాట వినేవాళ్ళైతే చెప్పేవాడన్నా ఉంటాడు, ముందు ఆదరించేవాడైనా ఉంటాడు. కానీ అసలు మీరు చీకట్లో చేసుకున్నారనుకోండి, దాని నుంచి దూరపరచడం ఎవరి వల్ల కాదు. పెళ్ళిళ్ళైనా పేరెంటాలైనా ప్రతిదీ మీ ఇంట్లో చేసే ప్రతిదీ వాక్యానికి అనుగుణంగా ఉందో లేదో చూడండి. వాక్యాన్ని మీరు తప్పారా అడగండి, సేవకుడిని అడగండి. మీరు సేవకుడిని సంప్రదించకపోతే ప్రయోజనం లేదు. వినండి,
ఎందుకంటే నేను ఇక్కడ ఏం అనట్లేదని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అయితే మీరేదో అనుకుంటున్నారని నేను అనను. ఎందుకంటే నా ఉద్దేశం ఒకటే. నేను ప్రారంభం నుంచి పరిచయం నుంచి నేను నమ్మింది ఏంటంటే, రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాల నుంచి బాధపడుతూ తనకున్నదంతా వ్యయం చేసి రోగుల చేత మరింత ఇక్కట్లు పడిందంట. వైద్యుల చేత మరింత ఇక్కట్లు పడిందంట. అసలే రోగం వచ్చిందని వెళ్తే ఆడబాధలు ఎక్కువైనాయి అంటే అది నేను. ఎందుకంటే నువ్వు సరిగా చేయకపోతే ఆ దురాత్మను ఆపటం ఎవడి వల్ల కాదు. నీ నిబంధనను బట్టి, నువ్వు ఒక వ్యక్తితో చేసే నిబంధనను బట్టి, అంటే మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, మీరు బిజినెస్లో మీరు పెట్టే మనిషిని బట్టి మీ బిజినెస్ అభివృద్ధి చెందుద్దా పోద్దా అనేది కూడా ఉంటుంది. ఆడు మంచోడే కావచ్చు, కానీ ఆడి మీద ఒక శాపం ఉందనుకో, అంతే. ఆడి వాటా మాత్రమే పోదు, ఆడి వాటాతో పాటు నీ వాటా కూడా ఎగిరిపోద్ది. అందుకే అన్ని విషయాల్లో అట్లీస్ట్ మన పెద్దవాళ్ళు కూడా, భారతీయులు కూడా కొన్ని విషయాలు, వ్యాపారాలు, పెళ్ళిళ్ళు ఇవన్నీ చేసేటప్పుడు, డబ్బులు అప్పు తెచ్చేటప్పుడు, లేకపోతే డబ్బులు ఇచ్చేటప్పుడు, ఎవడో కోర్టుల కోసం జడిసేవాళ్ళు కదా వాళ్ళు. ఒకటి దగ్గర రూపాయి తీసుకున్నామంటే ఆ రూపాయి ఇవ్వకపోతే ఆ శాపాన్ని మనం పొందాల్సి వస్తుంది అన్న ఉద్దేశం, ఆ నియమాన్ని బట్టి ఇచ్చేసేవాళ్ళు వాళ్ళు. అది మర్చిపోయి ఇప్పుడు అనవసరంగా ఇక కోర్టులో 3 సంవత్సరాలు, ఇప్పుడు ఏదో కొత్త జనం ఏంటంటే 3 సంవత్సరాలు లోపుగానే డబ్బులు కట్టకపోతే కట్టాల్సిన అవసరం లేదంట అని అందరు తిరుగుతున్నారు. అప్పుడు మొన్న ఒక లాయర్ గారు చెప్పాడు, ఒరే నాయన డబ్బులు ఎగరగొడతామని దానికోసం కాదు మేము చెప్పేది, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి చెప్తున్నాం, 3 ఏళ్లలోపు వసూలు చేసుకోండి. ఇప్పుడు ఏమవుతాడు, 2 ఏళ్లకే మీద పడతాడు ఇంకా, అవునా కదా? అందుకు చెప్తున్నాం కానీ మిమ్మల్ని ఎగరగొట్టమని కాదు అని చెప్తున్నాడు. కాబట్టి ఏం జరుగుతుందంటే, మీరు ఎప్పుడైతే వాక్యానికి చోటు ఇవ్వకుండా జస్ట్ ప్రభు దగ్గరికి వచ్చి ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు, అయ్యగారు మాకు ఈ సమస్య ఉంది ప్రార్థన చేయండి అని ఆ సమస్య పోవటం వరకే అనుకుంటే అది వేరే విషయం. కానీ ఎప్పుడైతే నువ్వు వధువుగా, ఆయన కుమారుడిగా, కుమార్తెగా నువ్వు ఒక ఆలయంగా నువ్వు కట్టబడుతున్నావో, కంప్లీట్గా వాక్యం యొక్క కంప్లీట్ నియమాలు అక్కడ పాటించాల్సిందే, లేకపోతే ప్రయోజనం లేదు. అతి ప్రేత వస్త్రాలు ప్రసంగం నేను మీకు గుర్తుందా? ఆ ప్రేత వస్త్రాలు ఏంటి? బ్రతికాడు, కానీ బ్రతికిన వాడి మీద ఉన్నది ఇంకా మరణమే. ఈరోజు అనేక మంది విశ్వాసుల జీవితాల్లో ఆ చీకటి క్రియలు పనిచేస్తున్నాయి, వారి కుటుంబాల్లో పనిచేస్తున్నాయి. కారణం ఏంటి? మనం అవిశ్వాసులతో జోడీగా ఉంటున్నాం. అది వివాహం చేసుకోవటం కావచ్చు, అది స్నేహం చేయటం కావచ్చు, లేదా వాళ్ళ యొక్క ప్రభావం మన మీద పడే అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వటం వల్ల కావచ్చు. ఏది ఏమైనా దేవుని వాక్యం ఒకటి నీతో స్పష్టంగా మాట్లాడిన తర్వాత దానికి భిన్నమైన మార్గంలో నువ్వు వెళ్ళకూడదు, దానికి భిన్నమైన మార్గంలో నువ్వు వెళ్ళకూడదు. కాబట్టి ఇక్కడ ఆయన చెప్తున్నాడు, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక అంటే, ఒక వ్యక్తి ఇప్పుడు ఆహాబు ఉన్నాడు. ఆహాబు ఇశ్రాయేలీయుడు. ఆహాబు దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజు. ఆయన ఆహాబు ఎవరండి? దావీదు మనవడు. ఆయన దావీదు సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి. రాబోయే రోజుల్లో ఆ సింహాసనం మీద కూర్చోబోయేది యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మరి అంత సింహాసనం మీద ఎక్కిన వ్యక్తి ఆయన విగ్రహారాధికులను చేసుకున్నాడు. చివరికి ఏమైంది ఆయన జీవితం? సొలొమోను ఉన్నాడు. సొలొమోను ఉన్నతమైన వ్యక్తి, మహాజ్ఞానం కలిగిన వాడు. దేవుని ఆలయాన్ని కట్టాడు. తేజో మహిమ దిగొచ్చింది. వస్తే ఏమైంది? ఒక చెడ్డ పని చేశాడు, బయటికి వెళ్ళిపోయాడు. అందుకే వాక్యమే చివరికి ఆధారం. బైబిలే క్లియర్గా రాసింది, తేజో మహిమ దిగొచ్చింది. ఎవరి ద్వారా? సొలొమోను యొక్క నిర్మాణం ద్వారా. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. కానీ వెళ్ళి ఐగుప్తు ఫరో కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అయిపోయింది. చివరికి అట్లాంటి పనికిమాలినోడు ఇంకోటి లేడు అన్నట్టుగా ఆయన ముగింపును కూడా బైబిల్ రాయలేదు అసలు. సంసోన్ అన్న ఎట చచ్చాడో రాసింది, కానీ సొలొమోను గురించి రాయలే. మరి తేజో మహిమ దిగొచ్చిందిగా. ఎక్కడ పోయాడు దెబ్బ? ఎక్కడ తిన్నాడు దెబ్బ? అంతే.
అన్ని విషయాలు, అది వివాహం కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఒక మేలేదో మనకు జరిగిందని మనకు మరొక చెడు పని మనం చేయటం మొదలు పెడితే ఈ చెడు ఏం చేస్తుందంటే మంచిని మింగేస్తుంది. ఒకసారి ఒక ఆఫ్రికా దైవజనుడు అన్నాడు, ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు దశంభాగం ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఓకే, కరెక్టే. ఇప్పుడు దశంభాగం ఇస్తున్నాడు, ఒక మార్పు వచ్చింది వాడికి. ఇంటికి వెళ్ళి పెళ్ళాన్ని తిండి పెట్టకుండా తిడతా ఉంటాడు, 0. ఇప్పుడు ఎంత ఆడికి? -1. లాస్ట్లో ఎంత? 0. అంటే ఇక దశంభాగం ఇవ్వకపోయినా పర్లేదు కదా అనొచ్చు మీరు. ఎస్, ఇవ్వకపోయినా పర్లేదు. అప్పుడు -1 అప్పుడు 0 కంటే డౌన్ ఉంటారు. అంటే దాని అర్థం ఇక్కడ నువ్వు దశంభాగం ఇచ్చావని చెప్పి మిగతా పనులన్నీ నా ఇష్టం వచ్చినట్టుగా చేస్తానంటానికి వీల్లేదు. ప్రతి పని చెయ్యాలి. ఇప్పుడు నువ్వు నిర్లిప్తంగా కూర్చోకూడదు, నువ్వు సోమరిగా ఉండకూడదు, నువ్వు కష్టపడి పని చెయ్యాలి, నువ్వు మంచి పెట్టుబడులు పెట్టాలి, పెట్టేటప్పుడు అడగాలి. ప్రతిదానికి ఒక నియమం ఉంది. ఒకసారి ఒక దైవజనుడు యొక్క సాక్ష్యాన్ని నేను చదివాను. ఆ దైవజనుడు ఇంకొక పాస్టర్ గారికి ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళాడంట. ఆ పాస్టర్ గారికి డిప్రెషన్ పడిందా, డిప్రెషన్ వచ్చి ఆయన మీద ఒక దురాత్మ ఆయన మీద పడి ఆయన ఒక వ్యసనానికి అలవాటైపోయి పరిచర్యను వదిలేస్తాడంట. వదిలిన తర్వాత ఆయన సూసైడ్ చేసుకున్న టైంలో ఈ పాస్టర్ గారికి చెప్తే అప్పుడు ఈయన అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడితే ఆయనలో ఉన్న దెయ్యం చెప్పిందంట, ఈయన మీద ఈ యొక్క దాడి ఏ వయసులో జరిగింది అది నీ మీద కూడా అదే వయసులో జరుగుద్ది అన్నాడు అని ఆ దెయ్యం మాట్లాడాడంట. సరే, దాన్ని ఆయన పట్టించుకోలేదంట. తర్వాత ప్రార్థన చేసాడు. తర్వాత ఆయన ఆ ఎడిక్షన్స్ నుంచి బయటికి రావటం జరిగింది. తర్వాత ఆ వయసు వచ్చే టైంకి ఖచ్చితంగా ఈయన మీద కూడా అదే దాడి వచ్చిందంట. అప్పుడు ఆయన అంటాడు, నేను దానిలోంచి ఎలా బయటకు వచ్చానంటే ఐ ఎక్స్పోజ్డ్ ఇట్ అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే అందరికి చెప్పాడు, అయ్యా నా మీద దాడి జరుగుతుంది, డిప్రెషన్ వస్తుంది, నేను సరిగా ఉండలేకపోతున్నాను, నా కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి అని ఎక్స్పోజ్ చేయటం వల్ల ఏమైంది, అందరూ ఆయన కోసం ప్రార్థన చేసి జాగ్రత్తగా ఈయన్ని చూసుకున్నారు. అప్పుడు ఆ దురాత్మ ఎప్పుడు వచ్చి ఎట్లా పోయిందో కూడా తెలియకుండా అతి త్వరలోనే ఆ దాడి ఆగిపోయిందంట. కాబట్టి ఇక్కడ చెప్పేది ఎందుకంటే ఎక్స్పోజింగ్ కొన్నిసార్లు కొన్ని సాక్ష్యాల ద్వారా, కొన్ని విషయాల ద్వారా ఒకవేళ నీ మనసులో అదే ఉండొచ్చు. ఇట్లా జరిగిందని తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? జాగ్రత్త పడాలి. ఇప్పుడు దైవ సేవకులు కానీ అనేక మంది భక్తులు వాళ్ళ జీవితాల్లో జరిగిన కొన్ని భయంకరమైన చీకటి కార్యాలు చెప్పేది ఎందుకు? ఇంత స్థాయిలోకి వెళ్ళిన వ్యక్తులు. ఇప్పుడు సొలొమోను గురించి బైబిల్ ఎందుకు చెప్పింది? ఎందుకంటే సొలొమోను కంటే గొప్పోడు ఎవడు లేడు భూమి మీద. ఉన్నాడు ఎవడైనా? మరి అంత గొప్పవాడే ఒక శోధనకు లోనైనప్పుడు మనలాంటి వాళ్ళం ఇంకెంత? కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా మీ పిల్లల కోసం మీరు సరైన పెళ్ళిళ్ళు చేయండి. ఎప్పుడు కూడా డబ్బు ఉందా అందం అన్నది అనేది ముఖ్యం కాదు. అంటే దాని అర్థం అందంగా లేని వాళ్ళు అందరూ శుభ్రంగా ఉంటారని కాదు. అది దీని అర్థం ఏంటంటే స్టోరీలు భలే ఉంటాయి నాకు ఎప్పుడు కూడా. అప్పుడు సినిమాల్లోనైనా నాటకాలైనా రచనల్లోనైనా హీరో గారిని అందంగా రాస్తారనమాట. అది మేము చదువుకునేటప్పుడు మాకు అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ఉండేది, నాన్ డీటెయిల్ కింద తెలుగులో. మా బ్యాచ్లో 9th 10th నాకు గుర్తులేదు. ప్రకాశం పంతులు గారిది, తర్వాత అల్లూరి సీతారామరాజుది ఉందన్నమాట. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గురించి ఆ స్టోరీలో ఎలా రాసుకొచ్చారంటే, అల్లూరి సీతారామరాజు పుట్టాడు అంతే, ఆ రోజు ఏం జరగలేదు, చంద్రుడు మామూలుగానే ఉన్నాడు, సూర్యుడు బాగానే ఉన్నాడు, అంతా మామూలుగానే ఉంది అని అన్నాడు. ఎందుకని అట్లా పుట్టగానే ఏదో జరిగిందని రాస్తారనమాట ఎలివేషన్ ఇవ్వటానికి జనాలు. అప్పుడు హీరో అనగానే మంచి ముక్కు ఉంటుంది ఆడికి, వాడు జుట్టు శుభ్రంగా ఉంటుంది, అందంగా ఉంటాడు. అది అంటే ఎవడికన్నా బుగ్గలు లోపలికి పోయినాయి అనుకో, లేకపోతే ముఖం మీద మొట్టుకులు ఉన్నాయి అనుకో, అడు దొంగ. అది ఆ రౌడీలు అనమాట. అది అందంగా ఉంటే మనిషి ఏమో ఆమె పరిశుద్ధురాలు, ఎవరన్నా వికారంగా ఉందనుకో ఆ అమ్మాయి దెయ్యం పట్టింది. అట్టేం ఉండదు. అందం మోసకరం అని అంటే దాని అర్థం అందంగా ఉన్న వాళ్ళందరూ దెయ్యాలని కాదు, లేకపోతే అందంగా ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులని కాదు. ఎవడ స్వభావం ఏంటో ఎవడికి తెలియదు. అది ఎరిగినవాడు దేవుడే, అది ఎరిగినవాడు దేవుడే. కాబట్టి
ఆ రూపాన్ని చూసి చేయమాకండి, అట్టని డబ్బును చూసి చేయొద్దు. ఎందుకంటే పాపం కేఏ పాల్ గారికి పెళ్ళి అయినప్పుడు కంట ఆయనకి 300 రూపాయలే ఉందంట ఆయన దగ్గర. ఆయన ఒక వస్తువుల సావిళ్ళలో ఉండేవాడంట. ఆయన పెళ్ళికి అయిన ఖర్చు 300 రూపాయలంట. అది ఆ వచ్చిన నలుగురికి 10 మందికో దాన్ని ఏమంటారు, అది బూందీ తీసుకొస్తే అందుట్లో ఉప్పు ఎక్కువైందని అది కూడా సరిగ్గా తినకుండా వెళ్ళిపోయారంట, కంప్లీట్ అవ్వకుండా. కాబట్టి తర్వాత మరి ఆయన ఏ స్థాయికి ఎదిగాడు ఎవడికి తెలీదు. విషయం ఏంటంటే సరైన వ్యక్తిని చేసుకుంటే ఆశీర్వాదకరమైన స్థితిలో ఎదుగుతారు. ఆశీర్వదించబడిన కుటుంబంతో కలిసి ఉంటే ఆశీర్వదించబడతాం. వాగ్దానం కలిగిన కుటుంబంతో కలిసి ఉంటే ఎదుగుతాం. లేదా శాపగ్రస్తమైన కుటుంబంతో కలిసి ఉంటే అది నాశనం తిరుగుద్ది. కాబట్టి లోకంతో జోడుగా ఉండొద్దు. వివాహ విషయాల్లో మీరు చేసే ఏ విషయంలోనైనా ప్రార్థన చేసి దేవుని చిత్త ప్రకారంగా, దేవుని వాక్య ప్రకారంగా వెళ్ళండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, పిల్లల్ని ఏమనమాకండి, వాళ్ళు ఏం చేయలేదు ఇవాళ, కానీ మీ పెద్దవాళ్ళకి అర్థం కావడానికి చెప్తున్నా. అప్పుడప్పుడు మన పిల్లలు ఏంటంటే నేను ఖాళీకి వదిలేస్తే, ఒకసారి ఎవరో వచ్చారు, ఏది మన ప్రశాంత్ వాళ్ళ రిలేషన్స్ ఎవరో, వాళ్ళందరూ వచ్చి అమ్మో అయ్యగారు అని అడచొత్తుంటే ఏం కాదు, ఏమి కాదు, అల్లరే చేసేయచ్చు అంటున్నాడు. అంటే మిమ్మల్ని ఏమనకుండా ఉండదు ఎందుకు, నేను ఏదో మీరు సర్దుకుంటారని, అంతేగాని వచ్చినోడిని అల్లరే చేయమని కాదు. కాబట్టి ఏంటంటే దైవ సేవకుని మాట వినండి, లోబడండి, భయపడండి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, ఇది వాక్యమే చెప్తాను, నా గురించి అని కాదు, వాక్యం చెప్తున్నా. నిన్ను గద్దించలేని వ్యక్తి నీ శత్రువును కూడా గద్దించలేడు. ఎట్లా సాధ్యం అవుద్ది? ఇప్పుడు ఈరోజు అనేక కుటుంబాల్లో ఉన్న సమస్యలు తీరకపోవటం కారణం ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీటర్ లెక్క పెట్టాలంటే ముందు ఒక స్పాట్ కావాలి. ఏదో ఒకటి కదలకుండా ఉంటేనే అక్కడి నుంచి మీటర్ లెక్క వస్తుంది. అవునా? ఇక్కడ అందుకే టైలర్ ఏం చేస్తాడు, లేకపోతే మేస్త్రి గారు ఏం చేస్తాడు, రే కదలకుండా పట్టుకో అంటాడు. కదలకుండా పట్టుకుపోతే ఏమవుద్ది, ఇటు గీస్తాడు, అక్కడికి అటు నాటేస్తాడు, అక్కడి నుంచి ఎక్కడికి వస్తే ఇది కదిలిపోద్ది, ఇటు అంటా ఉంటాడు. లాస్ట్కి వచ్చేసరికి ఏది కూడా కరెక్ట్గా రాదు. అంటే ఎవడో ఒకటి తిన్నంగా ఉండాలి. అది అందుకనే యేసుప్రభు ఏం చెప్తాడంటే, వాక్యం ఏం చెప్తుందంటే, పాస్టర్లు ఏం చెప్తారంటే, ఎవరైతే వచ్చి మా ఆవిడ సరిగ్గా ఎంటలేదు అంటారు ముందు ఈడికి చెప్తారు. అదే భయం వీళ్ళకి. ఇప్పుడు ఈడికి వెళ్ళి చెప్పామంటే ఈడు నన్ను సరిగా ఉండమంటాడు, అంతేగా. కానీ వేరే మార్గం లేదు. వచ్చినోడిని ఆడు సరైతే ఆడి నుంచి ఇంకొకడిని సరి చేయొచ్చు. ఒక సహోదరి పరిశుద్ధురాలు అనుకో, బైబిల్ అదే చెప్తుంది, ఒక స్త్రీ రక్షించబడింది అయితే ఆమె తన ప్రవర్తన ద్వారా తన భర్తను మార్చవచ్చు. ఒక పురుషుడు రక్షించబడిన వాడైతే అతని ప్రవర్తన ద్వారా తన భార్యను మార్చవచ్చు. ఇద్దరు పనికిమాలిన అయితే ఎవరిని ఏం చేయాలి, అసలు వాళ్ళిద్దరు పనికిమాలిన అయితే అసలు మనకు సంబంధమే లేదు ఇంకా, అంతే కదా. ఇప్పుడు పౌలు గారు ఏమన్నాడు, ఎవడో ఒకడు తిన్నమైనడై ఉండాలి, అందుట్లో ఎవడో ఒకడో వినాలి. ఒక్కడన్నా వింటే, పౌలు గారు అదే చెప్పాడు, ప్రభు అయిన ఆ చెరసాల నాయకుడు అది చెప్పాడు, అది నాయన నువ్వు నమ్ము, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నువ్వు రక్షించబడతావు, నీ ఇంటి వారు రక్షించబడతారు. అంటే ముందు అడిగిన వాడే తిన్నమవ్వాలి. అవ్వకపోతే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, వివాహం తరపున, కుటుంబం తరపున, రక్త సంబంధం తరపున చాలా వస్తాయి, అవి మీరు తప్పించుకోలేరు. అవి తప్పించుకోవాలంటే రక్త మార్పిడి జరగాలి. ఆ రక్త మార్పిడి ఏంటంటే పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం రావాలి నీకు. పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం మాత్రమే నీ రక్తంలో ఉన్న డిఎన్ఏని సహా అది శుద్ధీకరిస్తుంది. ఆ కార్యం జరగాలంటే వచ్చి వెళ్ళిపోతే అవదు. నువ్వు ఉపవాసాలు ఉండాలి, ప్రార్థన చేయాలి, వాక్యాన్ని వినాలి, చెప్పే ప్రతి విషయంలో మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి. అది కంప్లీట్. ఇప్పుడు ఒక సర్జరీ జరిగేటప్పుడు
ఎంత ప్రికాషన్స్ తీసుకుంటారో ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత ఆ పరిశుద్ధతలోనికి రావటానికి అదే ప్రికాషన్స్ తీసుకోవాలి మీరు. అది ఆటోమేటిక్గా జరిగేది కాదు. మీరు ప్రతి ఆదివారం జాషువా గారి చర్చికి రండి, దశంభాగాలు ఇవ్వండి, మాట్లాడకుండా ఉండండి, మీరు పరలోకానికి వెళ్తారంటే జరగదు. అది ఏ హాస్పిటల్లో కూడా డాక్టర్ గారు ఆపరేషన్ రోడ్డు మీద చేయడు, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ చేయడు. దానికి ఒక కార్యక్రమం ఉంటుంది. ఆ చేసే ప్రతి పని దాని లోపల అడుగు పెట్టేవాడి దగ్గర నుంచి అందులోకి వెళ్ళే ప్రతి వస్తువుకి ఒక ప్రోటోకాల్స్ ఉంటాయి. దాని ప్రకారంగానే తీసుకెళ్ళి చేయాలి ఆయన. అందుకని ఒక డాక్టర్ గారు అప్పుడు ఇడ్లీ తింటా అదే చేత్తో వచ్చేస్తా కుదురుద్దా? కుదరదు. అవసరమైతే ఆకలేసిన అట్టే కూర్చోవాలి ఆయన. లేదు తిన్నాడు అనుకోండి, ఏం లేదు, మీరు చేసింది ఈజీగా తర్వాత కనపడుతుంది రెండో రోజులు. ఇప్పుడు కత్తిరేసి కొడతారు, మాయమహది అది 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు బయటకు వస్తుంది. చేసే ప్రతి తప్పు బయటపడుతుంది. దారం సరిగేయలేదు దానికి, అది బయటపడుతుంది. డాక్టర్ గారు కాకుండా నర్సు గారు కుట్టారనుకో, అది అన్నీ బయటపడుతుంది. సర్జరీలో జరిగే ప్రతి తప్పు బయటపడద్దు. బయట పడకుండా ఉండాలంటే అసలు తప్పే జరగకూడదు. అక్కడ తప్పు జరిగాక బయట పడకుండా ఉండే ప్రసక్తి లేదు. బయట పడకూడదంటే అసలు అది ఉండనే, లోపల పడకూడదు. అర్థమవుతుందా? లేదంటే అది బయటపడేస్తుంది, ఏ కోణంలోనైనా బయటపడద్దు. అందుకే అక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారంటే 7వ వచనంలో, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనం పవిత్రులుగా చేసుకుందుము. మనల్ని మనం శరీరంలోను మనస్సులోను ఆత్మలోను ఏం చేయాలి? పవిత్రులుగా చేసుకోవాలి. ఈ పవిత్రతలోనికి మనం రావాలి అంటే అనేక విషయాల నుంచి మనం దూరం అవ్వాలి. మనం మాట్లాడే మాటల్లో నుంచి దూరం అవ్వాలి, మనం వినే మాటల్లో నుంచి దూరం అవ్వాలి, మనం ఒకరిని అంగీకరించే విషయంలో దూరం అవ్వాలి. కొంతమంది మీరు ఎప్పుడైనా గమనించారు లేదో, వాళ్ళు మాట్లాడేటప్పుడు నిజమే కదా అయ్యగారు, నిజమే కదా అయ్యగారు అంటారు. నిజమే కదా అయ్యగారు అంటారు. ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళాం మేము చెన్నైలో. ఆ చెన్నైలో మీటింగ్ జరిగినప్పుడు చాలా సంఘాలు పాస్టర్లు అందరూ వచ్చారు. వచ్చినప్పుడు సరే ఒక విశ్వాసి, కొంతమంది చదువుకున్న విశ్వాసులు ఉంటారు, తెలివైన విశ్వాసులు. ఈ విశ్వాసులు ఏంటంటే అసలు పాస్టర్లకు టెస్టింగ్లు పెడతా ఉంటారు. సరే ఒక విశ్వాసి, ఒక అమ్మాయి ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. ఏమండి అయ్యగారు వందనాలండి, మీరు ఎక్కడండి పాస్టర్ గారు అది ఇది అంది. ఆయన అన్నాడు, నా పేరు ఫలానమ్మ, నేను ఫలానా చోట నుంచి వచ్చానమ్మా అన్నాడు. చాలా సంతోషం అయ్యగారు అది ఇది అని ఏదో 2 మాటలు మాట్లాడతా ఆమె ఏముంది, అయ్యగారు అసలు ఒక విశ్వాసి చనిపోతే ఆ పాస్టర్ వచ్చి పలకరించాలా లేదా అంది. వెంటనే మనం ఏమంటాం, ఎవడైనా ఒకటే అంటాం, నేనైతే కూడా పలకరించాలి, అందుట్లో సందేహం లేదు. అంటే ఇప్పుడు ఆమె ఏంటి, ఒక మాట చెప్పింది, ఆ మాటను ఇప్పుడు నిన్ను ఏమంటుంది, అంగీకరించమంటుంది. అంగీకరించావా చస్తావు నువ్వు అనే సంగతి నాకు అక్కడ బయలుపడింది. అప్పుడు ఆ పాస్టర్ అన్నాడు, ఆ పాస్టర్కి వెళ్ళాలని ఉంటే వెళ్తాడు, వద్దు అనుకుంటే మానేస్తాడు అన్నాడు. అప్పుడు దాకా ఆ మహాతల్లి అనుకుంది ఈయన ఉచ్చులో వేస్తున్నాను అనుకుంది, మనోడిని ఉచ్చులో వేస్తున్నాను అనుకుంది. కానీ ఈయనంతా ముద్రన్న సంగతి ఆయనకి తెలియదు. ఎందుకంటే దేవుడు సాతానుడు ఊర్లోంచి మనం తప్పించేవాడై ఉన్నాడు. ఆయన ఒకటే మాట అన్నాడు, ఓ పాస్టర్కి తెలియదా వెళ్ళాలో వద్దు, ఒకడు ఎందుకు మానేశాడంటే దానికి ఏదో రీజన్ ఉంటుంది ఆయనకి. ఇప్పుడు వెళ్ళాలి అనే సంగతి నువ్వో నేనో ఎవడో చెప్పక్కర్లేదు. కొన్ని విషయాలు సహజమైన విషయాలు అందరికీ తెలుసు, కానీ ఆయన ఎందుకు వెళ్ళలేదు అనే సంగతి ఆయనకే తెలుసు. దానికి కారణం వీళ్ళు చెప్పరు, కానీ ఏమంటారు, పాస్టర్ రావాలి కదా, పలకరించాలి కదా. ఇప్పుడు బ్రతిమలాడు వాక్యం చెప్పినప్పుడు వినకపోతే ఎవడైనా ఏం చేస్తాడు? మొన్న ఒక ఆయన అయ్యగారు ఈ విషయంలో పొరపాటు నేను ఒకటే అన్నా,
బ్రదర్, ఎవరికైనా ప్రాణం ఉన్నంత వరకు వైద్యం చేయబడద్దు. ప్రాణం పోయాక ఏ డాక్టర్ కూడా వైద్యం చేయడు. అసలు ఆ సమస్య నా దగ్గరికి తీసుకురావద్దు అన్నాను. అంతే. ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేస్తాం. డాక్టర్ రకరకాల మందులు వాడతాడు, ఆయనకు కుదరకపోతే ఇంకో డాక్టర్కి ఫోను చేస్తాడు. వీళ్ళు కూడా ఏదో ఒక అమ్మి, బండి అమ్మి, పొలాలు అమ్మి, ఇళ్ళు అమ్మి, గ్యాస్ స్టవ్లు కూడా అమ్మేసైనా వీళ్ళు డబ్బులు కడతా ఉంటారు. ఎంతవరకు? ప్రాణం ఉన్నంత వరకు. ప్రాణం పోయాక డాక్టర్ చేసేది ఏం లేదు, ఇళ్ళు చేసేది ఏం లేదు. ఒకడు వాక్యాన్ని కంప్లీట్గా తోసేసిన తర్వాత ఏం లేదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఖచ్చితంగా జస్ట్ మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే కుదరదు. ఎందుకంటే మన జీవిత ప్రతి విధానంలో ఇది క్రియ చేయాలి. అన్ని రంగాల్లో నువ్వు ఉన్న స్థలంలో చేయాలి. అక్కడ తేడాలు వచ్చినప్పుడు అక్కడి నుంచి నువ్వు వేరుపడే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. అంటే ఎప్పుడు ఒకే రకమని నేను చెప్పను. అదేంటంటే అది ఆత్మానుసారంగా మనం నడవటం ద్వారా ఉంటుంది. ఆత్మానుసారంగా మనం నడవటం ద్వారా ఉంటుంది. కాబట్టి మీరు కొన్ని పనులు చేయాలంటే అడిగి చేయాలి. ఇప్పుడు మీరు హౌస్ ఓపెనింగ్ పెట్టుకోవాలనుకో, పాస్టర్ గారిని అడగాలి, అసలు మేము హౌస్ ఓపెనింగ్ పెట్టుకోవాలనుకుంటున్నామండి, ఎప్పుడు కుదురుద్దని. అంతేగాని 11ని పెట్టుకున్నామండి రండి అంటే అది రావాలని ఆ టైంకి రావాలనిపిస్తే వస్తాను, ఖాళీ ఉంటే వస్తాను, ఖాళీ ఉన్నా రావాలనిపించకపోతే రావు, అంతే. అంతేగాని మేము అందరం పెట్టుకున్నాం పాస్టర్ గారు హౌస్ ఓపెనింగ్ రావాలి కదంటే రావాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే ఆ డేట్ పెట్టాల్సింది స్థానిక కాపురం. ఇప్పుడు ఆయన డేట్ పెట్టకుండా నువ్వు డేట్ పెడితే ఎట్ట కుదురుద్ది? ఇప్పుడు కొన్ని విషయాలకు వచ్చేసరికి జనాలు సడన్గా రూల్స్ మాట్లాడతారు. అందుకని ఒక పనికి ఒక నియమం, ఒక క్రమం ఉంటుంది. ప్రేమ, ఆప్యాయత, స్నేహం అని నువ్వు క్రమం తప్పావనుకో, పొరపాటు జరిగినప్పుడు జనాలు క్రమాన్నే చూస్తారు తప్ప నీ యొక్క తగ్గింపు, మంచితనం, ప్రేమ అనేది లెక్కలోకి రాదు. ఆయన అంతే. కాబట్టి వాక్యాన్ని మిస్ కావద్దు, అనవసరమైన స్నేహాలు వద్దు, అనవసరంగా లోకంతో జోడి కలవద్దు. వివాహ విషయాలైనా, ప్రార్థన విషయాలైనా మీరు జనాలతో ఏకీభవించక్కర్లా. రియాలిటీ తెలుసుకోండి, వాస్తవం తెలుసుకోండి. మన జీవితాన్ని మనం కట్టుకోకపోతే అపవాది మన కుటుంబాల మీద దాడి చేస్తాడు. దాడి చేసినా చేయగలిగింది ఎవరో ఏమీ లేదు. ఎందుకని వాడికి అవకాశం మనం ఇస్తున్నాం. సాతానుడికి అధికారం లేదు. యేసు ప్రభువే సర్వాధికారం కలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ద పవర్ ఆఫ్ జీసస్ ఈజ్ ఫార్ హైయర్ దాన్ ఎనీ పవర్ దట్ ద డెవిల్ ఆర్ హిజ్ డెమన్స్ హ్యావ్. సాతానుడు కానీ వాడి దురాత్మలు కలిగి ఉన్న అధికారం కంటే కూడా అత్యున్నతమైన అధికారాన్ని యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. దాన్ని వివరించాలంటే భూమికి ఆకాశం ఎంత ఉన్నతమైందో సాతానుడి శక్తికి దేవుని శక్తికి అంత తేడా ఉంది. అసలు సాతానుడి శక్తిని దేవుని శక్తిని నువ్వు పోల్చడానికి వీల్లేదు. అయినా సాతానుడు విశ్వాసుల కుటుంబాల మీద దాడి చేస్తున్నాడు. ఎందుకు దాడి చేస్తున్నాడు? ఒకసారి ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద ఆయన తప్పు చేశాడని చెప్పి ఆయన మీద ఒక నేరం మోపబడింది. అంటే దాన్ని ఏమంటారంటే బ్రైబ్, లంచం తీసుకున్నాడని. అంటే లంచం డబ్బు దొరకలేదు, కానీ ఆయన చేసిన కొన్ని క్రియలను బట్టి ఈ రూల్స్ ఎలా పాస్ చేశాడు, తర్వాత ఇలా నీకు డబ్బు వచ్చిందని చెప్పి ఆయన మీద నేరం మోపబడింది. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అంటే యాక్చువల్గా ఇండియాలో ఐఏఎస్ ఆఫీసర్ అందరికంటే గొప్పోడు. ఇంకా వాళ్ళకంటే పెద్ద స్థాయి ఎవరో లేదు. గవర్నమెంట్ అంటే ఆళ్లే, నడిపించేది ఆళ్లే అసలు కంప్లీట్గా. అయితే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ని ఆయన మామూలు ఆఫీసర్ మాత్రమే కాదు, సీనియర్ లెవెల్కి వచ్చాడు. ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశాడు ఒక స్టేట్ గవర్నమెంట్లో. ఆ వ్యక్తిని ఇప్పుడు అరెస్ట్ చేయడానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెళ్ళాడు. ఎవరు వెళ్ళారు? సర్కిల్ ఇన్స్పెక్టర్ వెళ్ళాడు. అసలు ఐఏఎస్ ఆఫీసర్ ఎదుట ఐపీఎస్ ఆఫీసర్లే నిలబడి నమస్కారం చేయాలి. సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే అసలు జీరో కింద లెక్క ఐఏఎస్తో పోలిస్తే.
వీళ్ళు అరెస్ట్ చేసి ఆయన్ని ఆయన క్వశ్చన్ చేయటం మొదలుపెట్టారు. ఆయన పిలిచి రిమాండ్ వేస్తారు కదా, బల్ల మీద కూర్చోబెట్టి, ఇదిగో నీ పేరేంటి, నీకు పెళ్ళయిందా, ఎప్పుడైంది, మీ ఆవిడ పేరేంటి, ఎంతమంది పిల్లలు, మీ ఆవిడ ఏం చేస్తుంది, ఇవన్నీ అడగట మొదలుపెట్టారు. అడిగేవాళ్ళు అందరూ ఎవరు? ఎస్ఐలు, కానిస్టేబుల్. అప్పుడు వేరే ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన అన్నాడు, అట్లీస్ట్ ఆడ ఐఏఎస్ ఆఫీసర్ అండి, కొంచెం ఐపీఎస్ ఆఫీసర్లతోనైనా అండి ప్రశ్నలు అడిగించండి. అంటే వాళ్ళు అన్నారు, తప్పు చేయనంత వరకే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్. ఒక్కసారి నువ్వు తప్పు చేశాక కానిస్టేబుల్ నీకంటే హై లెవెల్. అదే జరుగుతుంది క్రైస్తవుల జీవితాలు. ఎంత విచిత్రం చెప్పండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎదుట ఒక ఐపీఎస్ నిలబడ్డు, ఒక ఎస్పీ నిలబడ్డు. ఎస్పీ అంటే జిల్లా మొత్తానికి హెడ్, కానీ మన సబ్ కలెక్టర్ ఐఏఎస్. అయితే జిల్లాలో ఒక పార్టీకి ఆఫీసర్ అయినా ఎస్పీ వచ్చినప్పుడు ఆయన నిలబడి ఉండాలి, ఈయన కూర్చొని ఉంటాడు. కానీ ఒక్కసారి నేరం మబ్బడిన తర్వాత ఈయనొచ్చాడు, ఏంట్రా ఎన్ని అకౌంట్లు ఉన్నాయి నీకు, ఎక్కడ ఎస్బీఐలో ఉందా, ఐడిఎఫ్సి, ఎరా కరెక్టేనా అని అడుగుతున్నాడు. కుక్కిన పేనులాగా జవాబు చెప్పండి. ఎందుకు చెప్తాడంటే పేపర్లో పడింది. తర్వాత ఐఏఎస్లు అన్నారు, అయ్యా ఐఏఎస్ మీద వాడు చాలా ఉన్నతమైన ఉద్యోగి, కాస్త ఐపీఎస్ ఆఫీసర్లతో అరెస్ట్ చేయించి అడగండి అంటే వాళ్ళు నెక్స్ట్ డే ఇచ్చిన జవాబు అది. నువ్వు కరెక్ట్గా ఉన్నంత వరకే నీ ఐఏఎస్ అధికారం, నువ్వు తప్పు చేశాక కానిస్టేబుల్ నీకంటే ఉన్నతమైంది. అదే జరుగుతుంది. బట్ ఇఫ్ బిలీవర్స్ డు నాట్ యాక్సెస్ ద పవర్ ఆఫ్ జీసస్, కానీ విశ్వాసులు ఒకవేళ ఆ యేసుక్రీస్తులో ఉన్న శక్తిని స్వీకరించలేకపోతే డెమనిక్ పవర్ కెన్ సక్సీడ్ ఇన్ బ్రింగింగ్ అప్రెషన్ ఇన్ దేర్ లైఫ్స్. దురాత్మ శక్తులు ఏం చేస్తాయి అంటే వారి జీవితాన్ని పీడించే అధికారాన్ని కలిగి ఉంటాయి. వాడిని పీడించే అధికారాన్ని కలిగి ఉంటాయి. డెలివరెన్స్. ఓకే, అంతవరకు అర్థమైంది కదా. మీరు ఎంత శక్తి కలిగి ఉన్నా సాతానుడు ఎందుకు పనిచేస్తున్నాడు ఆ ఇళ్లల్లో, ఆ కుటుంబాల్లో, అంతే. మేము సర్వశక్తి కలిగి ఉన్నాం, కలిగే ఉన్నాం సర్వశక్తి. యెహోవా ఈరే అంటున్నాం, కరెక్టే, యెహోవా ఈరే. మరి ఎందుకు లోటు ఎందుకు వచ్చింది? ఏదో ఒక కారణం, ఫలానా నేను చెప్పను. కాబట్టి పరిశుద్ధత శరీరంలో ఆత్మలో రావాలి. ఈరోజు ప్రతి విశ్వాసి, నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, ఈరోజు ఎవరిళ్లలో మీరైనా నేనైనా ప్రతి సేవకుడైనా ప్రతి విశ్వాస అయినా పనికిరాని, అసలు మన కంటి ముందే నిలబడటానికి యోగ్యంగాని శక్తులు మన మీద పనిచేస్తున్నాయి అంటే కారణం ఏంటంటే మన వాక్య విషయంలో నెరవేర్చిన కార్యాన్ని నెరవేర్చకపోవటం. ఇప్పటికైనా రియల్గా మారు మనసు పొందండి, ఒక్కొక్క విషయాన్ని సరి చేసుకోండి. అంతేగాని నేను ఐఏఎస్ అంటే ఏదో ఒక రోజు కానిస్టేబుల్ వచ్చి పట్టుకుపోతాడు అంతే. నువ్వు క్లియర్గా పనిచేస్తే కోటీశ్వరులు నీ ముందు నిలబడతారు. 1000 కోట్లు సంపాదించేవాడిని ఎదుటి నిలబడి నమస్కారం చేస్తాడు. 1,00,000 కోట్లు ఉన్నవాడైనా ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అడు బయట నుంచోవాల్సింది. కానీ అడు పొరపాటు చేసినప్పుడు మాత్రం ఒక కానిస్టేబుల్ అయిన వచ్చి అర్ధరాత్రి తలుపు గుట్లు లాక్కుపోతాడు. అది కాబట్టి యేసు ప్రభు శక్తికి మించింది లేదు. మరలా నేను చెప్తున్నా, మరణమైన ఎండిపోయిన ఎముకలనైనా ఆయన తిరిగి సజీవంగా మార్చగలిగిన దేవుడు. కానీ అదే శక్తి మనలో అదే రీతిగా పనిచేయాలంటే మనం సాతానుడికి అవకాశాన్ని ఇవ్వకూడదు. మీ ఫ్యామిలీకి భక్తికి సంబంధించిన అన్ని విషయాలు అందుబాటులో ఉన్నంత వరకు తెలుసుకోండి, అడగండి, వాక్యానికి చోటు ఇవ్వండి. మీరు తప్పి చేసిన ప్రతిదీ అది ఒక రోజున ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుట్లో ఏమాత్రం సందేహం లేదు, ఏమాత్రం మినహాయింపు ఎవరికీ లేదు. మీకే కాదు నాకు ఉండదు. నేను ఎక్కడ మినహాయించానో అది ఖచ్చితంగా దాని ఎఫెక్ట్, దాని వడ్డీతో సహా మళ్ళీ కట్టాల్సింది, ఎవడైనా కట్టాల్సింది. దాన్ని ఎవడ తీలేడు. కాబట్టి సమయం ఉండగానే దేవునితో ఐక్యం అవ్వండి. ఈరోజు యేసుక్రీస్తు భార్య అంటే అర్థం ఏంటి? మనం బ్రైడ్ అంటున్నారు. అసలు బ్రైడ్ అంటే ఎవడికి ఏమీ తెలియదు.
బ్రైడ్ అంటే నువ్వు వధువు అంటే నువ్వు వరుడితో ఐక్యం కావాలి. యేసు క్రీస్తు యొక్క భార్యవు నువ్వైతే కంప్లీట్గా ఆయన ఆశీర్వాదాలు నీ మీదకి రావాలి, నీ యొక్క ఆశీర్వాదం ఆయన మీదకి వెళ్ళాలి. ఇద్దరు ఒకరిని పోలి ఒకరిగా మారాలి. మనిద్దరం ఐక్యం అవ్వాలి. ఆయన కాడి మాత్రమే మనం మొయ్యాలి. అప్పుడు మాత్రమే ఆయన భార్య అని పిలవటానికి మనం యోగ్యులమై ఉంటాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు చెప్పిన వాక్యం చాలా జాగ్రత్త. కాబట్టి ప్రార్థన చేయండి. ఈ వాక్యాలు ఇంటికి వెళ్ళాక మరలా చదవండి. మీ జీవితంలో ఏ పార్ట్లో యేసుక్రీస్తుకి సేవకునికి మీరు విలువివ్వట్లేదో ఆ పార్ట్లో సాతానుడు కంప్లీట్ అధికారాన్ని కలిగి ఉంటాడు. కేవలం ఆ పార్ట్లోనే కాదు, అక్కడ నుంచి అన్ని పార్టుల్లోకి వస్తాడు. ఎందుకంటే ఎలుక చచ్చినప్పుడు చచ్చిన గదిలోనే వాసన ఇది, అది మిగిలిన గదుల్లో కూడా వస్తుంది. ఆ పాపం, ఆ లోటు ఒకనొక రోజున అన్నిటినీ కమ్మేస్తుంది. మనం ఒక పక్క అంటానే ఉంటాం, యేసు సజీవుడు, యేసు సర్వాధికారి, యేసు శక్తిమంతుడు అంటాం. సాతానుడు అంటాడు అది నిజమే, కానీ ఈ పార్ట్ మాత్రం నాది పాస్టర్ గారు అంటాడు. ఏమి చేయలేం, ఎవరు ఏమి చేయలేం. ఎందుకంటే నిబంధన నుంచి వచ్చేదాన్ని అడ్డగించడం ఎవడల్లా కాదు, రక్త సంబంధం నుండి వచ్చిన కొన్ని విషయాలు అడ్డగించడం ఎవడి వల్ల కాదు. కానీ దానిని కూడా సరిచేయగలిగిన శక్తి యేసుక్రీస్తులో ఉంది. ఆయన చెయ్యాలంటే మనల్ని మనం కంప్లీట్గా ఆయనకి అప్పచెప్పుకోవాలి. ఆయన సర్జరీ చేస్తే సర్జరీకి మనల్ని మనం అప్పగించుకుంటేనే ఆయన మన శరీరాన్ని కూడా శుభ్రం చేస్తాడు. మనస్సు, ప్రాణము, ఆత్మ, శరీరం ఇవన్నీ పరిశుభ్రత కలిగి ఉంటేనే నువ్వు ఆయన భార్య అవుతావు, ఆయన దేవాలయం అవుతావు, ఆయన కుమారుడు అవుతావు, ఆయన కుమార్తె అవుతావు. అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో చెప్పబడిన వాక్యాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. నిజమైన ఆయన అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అన్నావు ప్రభువా. నిజమైన ఆయన మేము నీ దేవాలయం అయి ఉన్నాం ప్రభువా, నీ కుమారుడు అయి ఉన్నాం, నీ కుమార్తె అయి ఉన్నాం ప్రభువా. నాయన నీ పెండ్లి కుమార్తె అయి ఉన్నాం తండ్రి. అయితే ఈ స్థిరమైన వాగ్దానం మాకున్నది కాబట్టి ప్రభువా, లోకముతోనైనా అవిశ్వాసాలతోనైనా మేము విజ్జోడుగా ఉండక ప్రభువా, లోకముతోనైనా లోకం యొక్క ఆచారాలతోనైనా మేము విజ్జోడుగా ఉండక ప్రభువా, సమస్తము నీ వాక్యానుసారంగా మా జీవితాల్లో చేసుకోవటానికి నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిశ్చయంగా నాయన ప్రతి సహోదరుని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా తమను తాము సంపూర్తిగా నీకు సమర్పించుకోవటానికి నీ కృపను వారికి అనుగ్రహించండి. వారితో మీరు మాట్లాడండి నాయన. వారి యొక్క బంధకాల నుంచి వారికి విడుదలనివ్వండి ప్రభువా. సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వారికి ఇవ్వండి ప్రభువా. నిజంగా వారు ఏ స్థితిలో ఉన్నారో వారు సంపూర్తిగా గ్రహించిన ఆయన నీ వాక్యానికి పరిపూర్ణంగా లోబడే కృపను వారికి అనుగ్రహించండి. మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మహాదేవుడును మన రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, కృప, శాంతి, సమాధానములు సదా మనకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్.